మొత్తం ఓవరాల్గా ఫైనల్గా అండి ఒక మాట, మీరు చూస్తేనేమో మిల్కీ బాయ్ లాగా స్మార్ట్ బాయ్ లాగా సినిమా హీరోలా ఉన్నారు. ఏ ఇండస్ట్రీకి ట్రై చేయకుండా ఈ పొలిటికల్ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? నేను ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదండి సినిమా ఇండస్ట్రీ అంటే. నేను ఎప్పుడు నా నా పని నేను చేసుకోవడం, నా నా బిజినెసెస్ నేను చూసుకోవడం, ఇవే వీటితోనే జరిగింది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ, ఆయన ముఖ్యంగా నేను పాలిటిక్స్ కూడా దూరంగా, అంటే బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేసినా కూడా పాలిటిక్స్ అంటే కొంచెం అయిష్టంగానే ఉండేవాడిని. కానీ ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ చేస్తున్న ఇవన్నీ మంచి చూశాను. మెయిన్ నాడు నేడు స్కూల్స్. నేను నాడు నేడు స్కూల్స్ చూసినప్పుడు ఫస్ట్ ఓకే ఏదో ఏదో చేస్తున్నారు అనుకున్నాను. నేను ఎప్పుడైతే వెళ్ళి క్లాస్ రూమ్స్ చూసి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యానో ఆ రోజు నుంచి నా థింకింగ్ చేంజ్ అయింది. ఏ నాయకుడు ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ నాయకుడు ఓట్ల గురించి ఆలోచించాడు కానీ, ఏ నాయకుడైనా కానీ మనకి ఓట్లతో ప్రజల్ని మోసం చేసి అబద్ధపు హామీలతో అందలం ఎక్కారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చెప్పినట్టు చేస్తా మ్యాక్సిమం అన్ని ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేశారు. ఎస్పెషలీ స్కూల్స్కి వచ్చేసరికి 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ అండి, మ్యాథ్స్ ల్యాబ్ 6th క్లాస్ పిల్లలకి 7th క్లాస్ పిల్లలకి. ఆ డిఫరెన్స్ చూసి, ఎందుకంటే నేను జూబ్లీస్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను హైదరాబాద్లో. అక్కడ కూడా నా టైంలో ఇలాంటి ఫెసిలిటీస్ ఇప్పుడు కూడా లేవు అంత. అంటే మ్యాథ్స్ ల్యాబ్ ఉండొచ్చు మేబీ, నేను వెళ్ళలేదు. బట్ నేను ఇవన్నీ చూసి మాత్రం నేను షాక్ అయ్యాను. ఇప్పుడు శ్రీ చైతన్య స్కూల్స్, నారాయణ స్కూల్స్కి వెళ్తే మాత్రం అక్కడ మాత్రం ఇవన్నీ లేవు, ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ అవన్నీ లేవు. కానీ ఇవన్నీ చూసి మై పర్సెప్షన్ హ్యాస్ చేంజ్. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ సమ్మన్ హూ రియలీ వాంట్స్ టు మేక్ ఎ చేంజ్ అండ్ హీ హాజ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. మీరు బేసిక్గా మీరు మాట్లాడినంత ఎంతసేపు మీతో అరగంట నుంచి ఇంటరాక్ట్ అవుతుంటే మీరు మాట్లాడిన ప్రతి మాట జెన్యూన్గా ఫెయిర్గా అనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏదో చేయాలన్న తపన, ఏదో ప్రూవ్ చేసుకోవాలి, జనాల సమస్యలు నేను పరిష్కరించాలి అన్న అచీల్ కనపడుతుంది. కానీ ఇందాక నేను అన్నట్టు మీరు హీరో కాకపోవచ్చు కానీ ఈ పాలిటిక్స్లో మీరు చాలా మంది విలన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, చాలా కన్నింగ్ ఫెలోస్ని తట్టుకోవాల్సి ఉంటుంది, ముదురులతో డీల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఎవరితో అన్నా కూడా మనం మాత్రం ఒక ప్లెయిన్ హార్ట్తో, ప్యూర్ హార్ట్తో ముందుకెళ్తాం. నేను ఆల్రెడీ చూస్తూనే ఉన్నాను రాజకీయాల్లో ఎలా ఉంటుందో. చూసినప్పుడు నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, చాలా బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు ఇట్లా ఉన్న వాళ్ళు కూడా రేపు ఇట్లా అయిపోతారు. అవన్నీ అలవాటు అయిపోయినాయి ఆల్రెడీ, కొత్తవి కాదు. 2 years 3 years నుంచి చూస్తూనే ఉన్నాను.